హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రాబోతున్నటువంటి నోటిఫికేషన్ విఆర్ఓ, దీనికి సంబంధించినటువంటి అంశాలలో అంటే సిలబస్కు సంబంధించినటువంటి అంశాలలో భూభారతి చట్టము అనేటువంటి కొత్త అంశాన్ని చేర్చడం అనేది జరిగింది. ఈ విషయం మనందరికీ తెలిసే. అయితే ఈ భూములపైన రాష్ట్రాలకు చట్టాలు చేసుకునే అధికారము ఎవరిచ్చారు అంటాడు ఎగ్జామ్లో. మన భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా 3 జాబితాలోని రాష్ట్ర జాబితాలోని అంశంలో భాగంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి భూ చట్టాలను చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రస్తుతము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భూభారతి చట్టాన్ని తీసుకుని రావడం అనేది జరిగింది. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, మన తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అని అంటాడు. అంటే రేవంత్ రెడ్డి అని అనుకుంటారు అందరు, కానీ రేవంత్ రెడ్డి సార్ కాదు. ఎవరు అంటే 1971 సంవత్సరంలో పివి నరసింహారావు గారు మొట్టమొదటిసారిగా ఈ చట్టాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. కానీ అది విఫలమైపోయింది. దాని తర్వాత 2004 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలలో ఈ చట్టాన్ని తీసుకొని రావాలని అనుకుంది, తీసుకొని రావడానికి ప్రయత్నం చేసింది. ఆ అంశంలోనే భాగంగానే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 సంవత్సరంలో నిజామాబాద్ పట్టణంలో ఈ ప్రోగ్రామ్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. కానీ 2012 వరకు కూడా ఇది పనిచేసి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రోగ్రామ్ని ఆపివేయడం అనేది జరిగింది. ఆ విధంగా కొనసాగుతూ వచ్చి ఈ 2025 సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాలి అన్నటువంటి ఉద్దేశంతో ఒక భూభారతి చట్టాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. అంటే మనకి ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే, భూభారతి చట్టానికి సంబంధము లేని ముఖ్యమంత్రులు ఎవరంటే, సంబంధం ఉన్న ముఖ్యమంత్రులు ఎవరెవరు మనకి పివి నరసింహారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి, రేవంత్ రెడ్డి. ఈ అంశాలను గుర్తుంచుకున్నాము. డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, పాలిటీ క్లాసెస్ వినండి. ఈ భూభారతి చట్టానికి సంబంధించిన అంశాలను కూడా త్వరలోనే ఆ యాప్లో చేర్చడం అనేది జరుగుతూ ఉంది. మంచి చదవండి, ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.